హలో అండి, మనం ప్రస్తుతానికి చెండూరు మండలం ఇది కూడా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ ఉప సర్పంచులు 2.5 సంవత్సరాలు ఒకరు, ఇంకో 2.5 సంవత్సరాలు ఇంకొకరుగా పరిపాలించడం జరుగుతుంది. అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది, అట్లా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇప్పుడు రానున్న ఇంకో 2.5 సంవత్సరాల తర్వాత ఉప సర్పంచ్గా బాధ్యతలు చేపట్టబోతున్న వ్యక్తి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇక్కడ ఆ సందర్భం ఎందుకు వచ్చింది అంటే 2.5 సంవత్సరాలు ఒకరు, ఇంకో 2.5 సంవత్సరాలు ఇంకోలుగా పాలించడానికి గల కారణాలు ఏంటి? అంటే మేము సార్ ఇక్కడ ఇడుగూడ గ్రామానికి సంబంధించి ఇండిపెండెంట్గా మన పాల్వాయి రమాదేవి రెడ్డి గారు సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. దానికి మద్దతుగా బీజేపీ నుండి, టీఆర్ఎస్ నుండి, కాంగ్రెస్ నుండి ముగ్గురు సపోర్ట్ చేసినాం. దానివల్ల మేము బీజేపీకి 2 years, టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు 2 years అని ఇట్లా మేము పెద్దల సమక్షంలో మాట్లాడుకోవడం జరిగింది. అది సార్. ఓకే, అంటే మీ పీరియడ్ ఎప్పుడు వస్తుంది? ప్రజెంట్ ఉన్న ఉప సర్పంచ్ ఎవరు, మీరు ఎప్పుడు కాబోతున్నారు? ప్రజెంట్ ఉన్నది కడారి నరసింహ, తర్వాత నేను ఏరుకొండ శేఖర్. ఎప్పటి నుంచి మీ డేట్, అంటే మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? అంటే ఇప్పుడు 6 months అట్లా అవుతుంది కదా, తర్వాత 2 years తర్వాత నేను ఇంకొక 2 years తర్వాత. అంటే ఓకే, ఇప్పుడున్న పాలక మండలిలో మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకెళ్తున్నారు? మేము ప్రజెంట్ సార్ ఇప్పుడు పైనుంచి మనకు ఫండ్స్ లేవు కాబట్టి ఇక్కడ మోరీలు కానీ, వీధిలో చెట్లు కానీ, ఈ పరిశుభ్రత, గ్రామానికి సంబంధించి పరిశుభ్రత వరకు మేము ఇప్పుడు వర్క్ చేయడం జరుగుతుంది. కాకపోతే అక్కడక్కడ మోరీలు చేయడానికి ఉన్నాయి, అవి ఫండ్స్ రాలేదు, పైనుంచి ఫండ్స్ రాలేదు కారణంగా మేము ఏం చేయలేకపోతున్నాం. ప్రజెంట్ అయితే ఊరిలో చెత్త కానీ, కంప చెట్లు కానీ ఇట్లాంటివి తొలగేయడం జరుగుతుంది. వాటర్ సమస్య లేకుండా పైప్ లైన్ వగిలిన దాన్ని రిపేర్ చేయించుకోవడం గ్రామ పంచాయతీ పరిధిలో. ఇంకోటి మా సర్పంచ్ గారు కూడా వాళ్ళ సొంత నిధులతోటి చిన్న చిన్న పనులు చేయడం జరుగుతుంది. ఓకే సార్, అంటే మీరు ఉప సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏం చేయబోతున్నారు? మీ ప్రణాళిక ఏముంది? కొంచెం తర్వాత సార్ ఇప్పుడు మాకు కొంత మోరీలు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి. సీసీ రోడ్లు ఒక 2-3 సీసీ రోడ్లు ఉన్నాయి. కొంచెం ఈ సమస్య ఉంది, చేయాలని అనుకుంటున్నాం. మెయిన్ సమస్య ఏంటంటే డ్రైనేజీ. మా ఇడుకుడకు సంబంధించి డ్రైనేజ్కి చాలా ప్రాబ్లం ఉంది, అది చేయాలని అనుకుంటున్నాం. పైనుంచి ఫండ్స్ వస్తే అది ఖచ్చితంగా చేయాలి అనేది మా ఆలోచన. ఓకే సార్, మీరు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉప సర్పంచ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళకి ఏ స్థానం నుంచి గవర్నమెంట్ గుర్తించింది? ఇప్పుడున్న గవర్నమెంట్ ఉప సర్పంచ్లకు ఏ స్థానం పెట్టిందండి? అప్పుడు ఉన్నప్పుడు సేమ్ సర్పంచ్తో పాటు ఉండేది ఉప సర్పంచ్కి. ఇప్పుడు అనేది లేదు కదా సార్. ఇప్పుడు మామూలుగా చెక్ పవర్ అంటే ఖాళీ సైన్ వరకే ఉంది. అంతకుముందుకు ఉన్నట్టు ఇప్పుడు ఉన్నట్టు చాలా డిఫరెంట్ ఉంది. ఇంకొకటి ఇప్పుడున్నా కానీ ఫండ్స్ అయితే ఏం లేవు ఇప్పటిదాకా. ప్రజెంట్ ఈ రోజు దాకానైతే ఏం లేవు. ఎంతసేపు ఉన్నా గ్రామంలో వచ్చిన ఫండ్స్ తోటే పనులు చేపించగలుగుతున్నాం. అంటే మీ ఉప సర్పంచ్లకు ఎట్లాంటి న్యాయం జరగాలంటారు? మీకున్న డిమాండ్స్ ఏంటి? ఉప సర్పంచ్లకు ఉన్న డిమాండ్స్ మాకు ఇంత ముందుకు ఎలా అయితే ఉందో అలా ఉండడం మాకు బెటర్ అనుకుంటున్నాం. మాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మేము పనిచి పెట్టుకొని ఇక్కడ గ్రామంలో పని చేయాలి కాబట్టి మాకు కూడా చెక్ పవర్ తోటి ఇంత ముందుకు ఎలా ఉందో అలా ఉంటే మాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది. మాకు కూడా ఏదన్నా రూపాయి రావాలన్నా మేము కూడా పని చేయగలుగుతాం కదా సార్. ఆ విధంగా ఉంటే బాగుంటుంది. అంటే అభివృద్ధిలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? గ్రామ అభివృద్ధిలో గ్రామ అభివృద్ధి అనేది శుభ్రత మెయిన్. మాకు గ్రామంలో సమస్య ఏంది? కరెంటు పోల్స్ కానీ, మోరీలు కానీ, వాటర్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మనం చేయాలనేది మా ఉద్దేశం. ఓకే సార్, అంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే కుక్కల పెడతా, కోతుల పెడతా, సీసీ రోడ్లు కూడా నిరుపయోగంగా చాలా చోట్ల ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులు కూడా 5-6 మంది మాత్రమే ఉన్నారు. ఆ విద్యా బలోపేతం కోసం ఒక ఉప సర్పంచ్గా, కాబోయే ఉప సర్పంచ్గా మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే స్కూల్కి సంబంధించిందా సార్? స్కూల్కి సంబంధించి కూడా మేము అనుకుంటున్నాం అంటే ముందు ఇక్కడనే మంచిగా మోడిఫై చేయించుకొని మాకు అనుకూలంగా స్కూల్ పిల్లలకి ఎలా ఉంటే బాగుంటుందో అలా చేయించుకొని పిల్లల్ని ఇక్కడే చేర్పియాలనే ఉద్దేశంతో మేము ఆలోచించుకుంటున్నాం సార్. కూడా మేము ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడే ప్రైవేట్ కంటే ఇక్కడనే గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం బెటర్గా ఉంటుందని మేము ఆలోచించుకున్నాం. ఓకే సార్, అంటే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉంది ఇక్కడ గతంలో? చాలా బాగుంది సార్. అప్పుడు ఇంతకుముందు సీసీ రోడ్లు కూడా మొత్తం ఆ సార్ పీరియడ్లోనే అయినాయి. సీసీ రోడ్ కానీ ఇక్కడ ఈ ప్లేస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ మన కంటి ముందర ఉన్న ప్లేస్ కూడా ఆ సార్ విషయంలో అయింది. ఇది చాలా ఏళ్ళ నుంచి కాలేని పరిస్థితి ఉండే, మన ఆయంలో అయిపోయింది ఇది కూడా.
సీసీ రోడ్లు ఏది ప్రతి ఒక్కటైనా మిషన్ భగీరథ అయినా సీసీ రోడ్లు అయినా పింఛన్లు అయినా ప్రతి ఒక్కటి దాదాపు ఒక 10-15 అన్నీ మంచిగా వచ్చినాయి. ఇప్పుడు లేవు, అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేవు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఇప్పుడు కళ్యాణి లక్ష్మి లేదు, ఇవన్నీ పెండింగ్ అయిపోయినాయి సార్. అది అప్పుడు అంతకుముందు చాలా బాగుండే టీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగిస్తున్నారు సార్. అతని పనితీరు ఏ విధంగా ఉంది? ఈ 6 గ్యారెంటీలు ఎట్లా అమలు అవుతున్నాయి? సార్ మంత్రి పదవి కావాలని ఆశిస్తున్నారు, మంత్రి పదవి కూడా ఆశిస్తుంది సార్. అది కరెక్ట్, చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఆ సార్ గెలిచిన తర్వాత ఇప్పటిదాకా అయితే ఇక్కడ ఊరికి రాలేదు, ఊరికి సమస్యలు అనేది తెలుసుకోలేదు. ఆ సార్కు ఉన్న మనుషులు ఉంటారు కదా, ఎవరైతే సర్పంచ్గా పోటీ చేశారో వాళ్ళు కూడా ఇంతవరకు ఊర్లోకి వచ్చి మాట్లాడింది లేదు, ఒక సమస్య గురించి మాట్లాడింది లేదు. అసలు వాళ్ళు ఎలక్షన్ రోజు ఉన్నారు, ఇప్పటిదాకా అయితే ఊర్లో కనిపించట్లేదు. గెలిచిన ఓడినా మేమే ఊర్లో ఉంటున్నాం, మేమే చేస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కింద ఒక మనిషి సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఓడిపోయినా కానీ బాధ్యత తీసుకోవాలి. ఇంతవరకు అయితే కంటికి కనిపించినట్టు లేదు. మా ఊరి ఎవరిని అడిగినా చెప్తారు అది. అని గెలుస్తేనే నేను పని చేస్తానేది కాదు కదా సార్ రాజకీయం అంటే. గెలిచినా ఓడిపోయినా కానీ ప్రజల కోసం నిలబడాలి. ఆయన ఓటింగ్ కూడా మంచిగా వచ్చింది, అయినా కానీ నాకు ఓట్లు వేయలేదని ఇంతవరకు అయితే ఊరికి రావట్లేదు. అది సరే సార్ కూడా రాలేదు, ఇంతవరకు ఎమ్మెల్యే గారు కూడా ఇంతవరకు ఇక్కడ రాలేదు. మాది కొత్తది ఇక్కడ గ్రామ పంచాయతీ కూడా మేము ఇంత టీఆర్ఎస్ ఉన్నప్పుడు కట్టుకున్నాము. అది ఓపెనింగ్ కూడా అది ఆపమన్నాడు, ఆపేసినాం. ఇంతవరకు అయితే అది వచ్చి దాని సమస్య అనేది తీర్చడానికి మాకు రావట్లేదు ఇక్కడికి. ఓకే సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న సర్పంచ్ గారు ఇండిపెండెంట్గా గెలిచడం జరిగింది సార్. ఎట్లా ఉంది పరిపాలన? ఏ విధంగా ఈ 6 గ్యారెంటీలు ముందుకు తీసుకెళ్తుంది? వారి ప్రణాళిక ఏ విధంగా ఉంది? చేసిన పనులు ఎట్లా ఉంది సార్? ఇక్కడ చేసిన పనులు అంటే సార్ పెద్దగా అయితే ఫండ్స్ రాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి సర్పంచ్ గారు వాళ్ళ సొంత నిధులతోటి పనులు చేస్తున్నారు. అంటే చిన్నది ఒక 10 గంటలు 20 గంటలు జేసీబీతో పని ఉన్న వాళ్ళు సొంత నిధులు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. చిన్న పైప్ లైన్లు, ఈ గ్రామ పంచాయతీ జీతాలు ఫస్ట్ వాళ్ళు ఇచ్చి తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు సార్. సర్పంచ్ గారి విషయం అయితే చాలా బాగుంది. ఓకే సార్, అంటే మీరు ఎన్నో వార్డు నుంచి గెలిచారు? మీ వార్డు ప్రజలకు ఎన్నికలకు ముందు ఏమి హామీ ఇచ్చారు? అవి ఎంత మేరకు నెరవేర్చారు మీరు? నేను 6వ వార్డు గెలిచినాను సార్. మనం హామీలు అంటే ఇంతకుముందుకు ఉన్నాయే అవి వస్తాయని చెప్పినాం, మేము కొత్తగా ఏం చెప్పలేదు. కానీ అవి రాకపోవడంతో మేము కూడా చాలా బాధపడుతున్నాం సార్. దాన్ని ఇంతకుముందుకు ఎట్లా అయితే వచ్చినాయో అవి సేమ్ అట్లా మళ్ళీ రావాలి అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మేము మాట్లాడుతున్నాం సార్. ఓకే సార్, ఇక్కడ మొత్తం కూడా సర్పంచ్ ఇండిపెండెంట్, మీరు ప్రతిపక్షం, ఇంకో ఇప్పుడున్న సర్పంచ్ ప్రతిపక్షం నుంచే ఉన్నారు. మరి ఎట్లా అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది? మరి ఏం పార్టీలు మారే ఆలోచనలు ఉన్నాయంటారా మీరు? ఏం లేదు సార్, మేమేమనుకున్నాం అంటే పార్టీ విధానానికే కాదు, గ్రామానికి కూడా సంబంధించి ఒక పార్టీ సైడ్ కాకుండా గ్రామాల నుంచి గ్రామ ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో మేము అందరం కలిసి ఉంటే ఎక్కడ ఏ పార్టీ నుంచి ఏ ఫండ్స్ వచ్చినా కానీ మన ఊరి అభివృద్ధి చెందుతానే ఉద్దేశం మా మనసులో పెట్టుకొని మేము ముగ్గురం కలిసి ఈ పోటీ చేయడం జరిగింది. ముగ్గురం కలిసి ఉండడం జరుగుతుంది సార్. మాకు ఏ పార్టీ నుంచి అయినా సరే నిధులు వస్తే మా గ్రామానికి వాడుకుంటాం తప్ప ఆయన ఆ పార్టీ నుంచి వచ్చింది ఈ పార్టీ నుంచి వచ్చిందని మేము అన్నాం. మాకు రావాలి, మేము మా ఊరు అభివృద్ధి చెందాలి, మాకు మెయిన్ ముఖ్యం అదొకటి సార్. ఓకే సార్, అంటే మీరు పార్టీ మారమని ఇక్కడున్న అధికార పార్టీ ఏమైనా ఒత్తిళ్ళకు గురి చేస్తుందంటారు? ఏం లేదు సార్, ఇంతకుముందుకు ఎలక్షన్లో నిలబడ్డప్పుడు చేశారు, మేము వినలేదు. ఇప్పుడైతే ఏం లేదు సార్. ఒకవేళ అవకాశాలు వస్తే పార్టీకి వెళ్తారు? లేదు సార్, ఇట్లనే ఉంటాం, వెళ్ళాలనే ఆలోచన కూడా లేదు, ఇళ్ళనే ఉంటాం. మేము ముగ్గురం 3 పార్టీలు అంటే ఇప్పుడు ఇండిపెండెంట్గా వాళ్ళు సర్పంచ్గా గెలిచిన వ్యక్తి అయితే ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు గోవర్ధన్ రెడ్డి సార్ గారు వాళ్ళ కోడలే కదా సార్. ఇప్పుడు ఆమె అన్ని పార్టీలకు అతిథిగా నిలబడ్డది, ఆమె గెలిచింది. అక్కడి నుంచి ఫండ్స్ తెస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. రాజగోపాల్ రెడ్డి సార్తో కూడా మాట్లాడుతున్నారు. ఫండ్స్ వస్తే ఖచ్చితంగా ఇస్తాను సార్ కూడా చెప్పిందని మాకు చెప్పారు. మాకు వస్తే ఏదైనా సరే మేము అభివృద్ధి చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం సార్. ఓకే సార్, అంటే ఇక్కడ మీ వార్డు 6వ వార్డు ప్రజలకు కానీ మీ గ్రామస్తులకు కానీ నిన్ను గెలిపించిన గ్రామస్తులకు ఏం చెప్పదలుచుకున్నావు? ఈ అవకాశం అనేది మళ్ళీ వచ్చేది కాదు. ఈ 5 ఏళ్ల పీరియడ్లో మీ వార్డుని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నావు? సార్, ఇప్పుడు నన్ను గెలిపించినందుకు నేను నిత్యం వాళ్ళ ఎమ్మటే ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలనేది నా ఆలోచన. నా చేతనైనంత వరకు కాకుండా ఇంకా ఏమైనా ఎక్కువ చేయాలన్నా అంటే మనం ఏదైనా ఒక హాస్పిటల్ పోయినా ఒక స్టేషన్ పోయినా ఏ విధంగానైనా ఎట్లనైనా నేను సహకరించాలనేది నా ఉద్దేశం సార్. గవర్నమెంట్ తరపు నుంచి అయినా మా సొంత నుంచి అయినా మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని
ఎప్పుడు సపోర్ట్గా నిలుస్తామని మా ఆలోచన. అంటే ఇప్పుడు ఎందుకు గెలిపించాం అనే కోణంలో ఏమన్నా ప్రజల నుంచి వస్తుందా? ఏం లేదు. ఇచ్చిన మాట తప్పుతారు ఈ రోజు దానికైతే ఏం లేదు సార్. నేను నిత్యం రోజు ఒక రౌండ్ వేస్తాను, ప్రతి ఒక్కరి ఇంటికి పోయి వస్తుంటా, మీ వార్డు చూస్తా, నేను వాళ్ళ సమస్య తెలుసుకుంటా. ప్రజెంట్ అయితే ఇప్పటిదాకా మాకే సమస్య రాలేదు. అది వస్తే మేము దాన్ని ఎమ్మటే చేస్తాం సార్. అది ఓకే సార్. 6 గ్యారంటీలు మీ వార్డులో ఎన్ని అమలు అవుతున్నాయి? 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు ఏమైనా సరే ఏం కాలేదు మాకు, ఒక్కటి కూడా కాలేదు. మరి ఎట్లా వాటి కోసం ఎట్లా ఉండకపోతుంది మీ కృషి? అదే సార్, మేము అడిగితే వాళ్ళు ఏమంటారు, మాకు పైనుంచి ఫండ్స్ లేదు అని సీఎం గారే చెప్తున్నారు. అది అందరు తెలుసు కాబట్టి మమ్మల్ని కూడా ఇంతవరకు అయితే ఎవరు నిలదీయలేదు. మేము సపరేట్గా అయితే లేం కదా సార్, ప్రజలనే ఉన్నాం కాబట్టి ఆ ప్రజలకి ఏ సమస్య తెలుసు మాకు కూడా అది తెలుసు కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. పైనుంచే లేదు కాబట్టి వీళ్ళు కూడా సొంతంగా పెట్టలేరు అనే ఆలోచనతో మమ్మల్ని కూడా ఇబ్బంది ఏం పెట్టట్లేదు. మీ వార్డులో ఇందిరమ్మ ఇండ్లు ఏమన్నా వచ్చాయా? మా వాళ్ళు రాలేదు సార్, ఊర్లో వచ్చినాయి, ఒక 10 ఇళ్ళ దాకా వచ్చినాయి. అది కూడా ఒక కాంగ్రెస్గా ఆ పార్టీ వాళ్ళకే వచ్చినాయి. మేము మన బీఆర్ఎస్ వాటిలో ఏ రోజులకు రాలేదు. ఓకే సార్. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ప్రజలకు కానీ మీ వార్డు ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? నన్ను గెలిపించినందుకు వాళ్ళకు నా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా సార్. వాళ్ళకు నిత్యం ఏదైనా సరే, నేను ఊర్లోనే ఉంటున్నా, ఇక్కడనే ఉంటున్నా, నేను కార్ మెకానిక్ చేస్తా. వాళ్ళకు నిత్యం ఊర్లోనే ఉండి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా నేను అందుబాటులో ఉంటానని వాళ్ళకు మాట ఇస్తున్నా సార్. ఓకే. మీది ఏం పేరు? ఏ వార్డు నుంచి గెలిచినావు చెప్పండి. నా పేరు ఏరుకొండ శేఖర్ సార్. నేను కూడా 6వ వార్డు నుంచి గెలిచినాను. తర్వాత 2 ఇయర్స్ తర్వాత నేను ఉప సర్పంచ్ నాకు ఇస్తానని అన్నారు. బాధ్యతలు చేపట్టాలని తర్వాత ఆలోచన సార్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.